కార్మిక ఉద్యమ నేత సిఐటి వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణతివే 34వ వర్ధంతి సిఐటి జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్మిక ఉద్యమ నేత సిఐటి వ్యవస్థాపక అధ్యక్షులు బీటీఆర్ ఏప్రిల్ 6, 1990లో అనారోగ్యంతో కన్నుమూసిన రోజుని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ అన్నారు. ఇక ఆయన 34వ వర్ధంతిని పురస్కరించుకొని కార్మిక సంఘం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇక బీటీఆర్ ఒక గొప్ప సిద్ధాంతవేత్త, ఆలోచనాపరుడు, మేధావి అన్నారు. శ్రామిక మహిళలను సంఘటితం చేసి పురుషాధిక్యత సమాజం, ఫిడల్ భావజాలాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తారని అన్నారు. స్త్రీలను చిన్నచూపు చూడడం తప్పని పేర్కొన్న వారి పక్షాన పోరాడి నిలిచారని గుర్తు చేశారు. దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమించి గొప్ప నాయకుడు అన్నారు. కార్మిక హక్కుల కోసం, కనీస వేతనాల కోసం గొంతెత్తి నినాదించిన సంఘ సంస్కర్త అన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మార్చివేసిందని ఆరోపించారు. ఈ మతోన్మద బీజేపీని రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం అంతా కలిసి ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొచ్చ ఆసన్న, అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు కె సునీత, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు అగ్గిమల స్వామి, అదేవిధంగా నాయకులు మలికాంబ, ప్రియాంక, శోభ, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించాడు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు పాలైనటువంటి వ్యక్తి. స్వతంత్ర అనంతరం కూడా సిపిఎం పార్టీ ఆవిర్భవించిన తర్వాత సిపిఎం పార్టీ నవరత్నాలు అనంటే 9 మంది పోలిట్ బ్యూరో సభ్యులలో ఆయన ఒకడుగా సిపిఎం పార్టీ ఆవిర్భావంలో ఉన్నటువంటి వ్యక్తి. అట్లనే 1970లో సిఐటియుని ఆవిర్భవించి మొట్టమొదటి ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. దాదాపు ఆయన బతికినన్ని రోజులు 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బతికినన్ని రోజులు కూడా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోనే పనిచేసి ఈ దేశ కార్మిక వర్గానికి